ఆన్లైన్ షాపింగ్ ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే మాట. కొత్త దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు ఇలా ఏది కావాలన్నా నెట్టింట్లో ఒక్క క్లిక్తో మీ సొంతమవుతుంది. గంటల తరబడి రోడ్లపై తిరగాల్సిన పని లేదు. దుకాణాల వెంట పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. క్షణాల్లో ఏదైనా కొనొచ్చు, అమ్మేయొచ్చు. ఇప్పుడు ఈ నయా పోకడ పిడకలకు పాకిందండోయ్. తెలుగు సంస్కృతిలో భాగమై మనకు మాత్రమే సొంతమైన ఈ పిడకలు అమెజాన్లో దర్శనమిస్తుంటే సంక్రాంతి సంబరాలనగానే ముందుగా గుర్తొచ్చే పందెం కోళ్లు OLXలో పోటీ పడుతున్నాయి. ఈ విశేషాలంటూ మనము చూద్దాం. ఏ పత్రిక చూసినా, ఛానల్ మార్చినా ఆన్లైన్ షాపింగ్ హవానే కనిపిస్తోంది. ఇప్పుడు డబ్బు కన్నా సమయానికే ఎక్కువ ప్రాధాన్యం. 4 షాపుల్లో చూసే బదులు ఆన్లైన్లో ఒక్క క్లిక్ కొడితే అన్ని రకాలు, వాటి ధరలు వచ్చేస్తాయి. ఫలితంగా దశాబ్ద కాలంలో ఆన్లైన్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. వినియోగదారుల అవసరాలను అందిపుచ్చుకుంటున్న ఆన్లైన్ షాపింగ్ సంస్థలు సైతం సరికొత్త వస్తువులను అందుబాటులోకి తెస్తున్నాయి. జడపిన్ను మొదలు ఆవుపేడ వరకు అన్నింటినీ అమ్మేస్తున్నాయి. పిడకలు ఈ మాట ఇప్పటి తరంలో చాలా మంది విని ఉండరు. పల్లెల్లో ఉండేవారు సైతం పిడకలు కొట్టడం ఎప్పుడో మానేశారు. ఆన్లైన్ దిగ్గజ వ్యాపార సంస్థ అమెజాన్ మాత్రం పిడకలను సులభంగా అమ్మేస్తోంది. చక్కగా ప్యాకింగ్ చేసి మరీ పిడకల సంఖ్యను బట్టి ధర నిర్ణయించింది. రంగు, సైజును బట్టి ధరల్లో వ్యత్యాసముంచింది. అంతేకాక గోమూత్రం, పంచగవ్య వంటి వాటిని అమ్మేస్తోంది. వర్మీ కంపోస్ట్, వేప, వేరుశనగ చెక్క సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఏదైనా అమ్మాయి గురు అంటూ అందరినీ ఆకట్టుకున్న OLX సైతం ఇప్పుడు ఏకంగా కోళ్లు, గేదెలు, ఆవులను సైతం అమ్మకానికి పెట్టేస్తోంది. OLXలో ఆ మధ్య వాడిన బ్రష్ ని కూడా కొనుగోలుకు పెట్టాడో మహానుభావుడు. ఇక ఇప్పుడు కోడిపుంజులు, పిల్లులు, పావురాలు, చేపలు, కుక్కలు ఇలా వివిధ రకాల పెంపుడు జంతువులు OLX వేదికగా అమ్ముడవుతున్నాయి. అంతేనా, వాటి రంగు, ఎత్తు, ప్రత్యేకతలను బట్టి ధరలు నిర్ణయం చేస్తున్నారు. కోళ్లను ఎలా అమ్మేస్తారబ్బా అని ఆశ్చర్యపోకండి. మనసుంటే మార్గమున్నట్టు, ఆన్లైన్ ఉంటే అన్నీ సాధ్యమే అన్నట్టు కనిపిస్తోంది ఈ వ్యాపార పోకడ చూస్తుంటే. ఆన్లైన్లో పిడకలు, కోళ్లు, గుడ్లు అమ్మటమే విచిత్రమంటే వాటిని కొని రేటింగ్ కూడా ఇచ్చేశారు పలువురు. మీ సేవలు అద్భుతం, పిడక చాలా బాగుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొత్తగా వింత అంటే ఇదేనేమో.